ఢిల్లీ టు జైపూర్ మధ్య దూరం 296 కిలోమీటర్లు. హైపర్ లూప్ విధానంలో కేవలం అరగంటలోనే ఈ ప్రయాణం ముగించవచ్చు. దీనితో 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చట. ఇది అక్షర సత్యం. ఎందుకంటే రైల్వే శాఖ సహకారంతో ఐఐటి మద్రాస్ కొత్త ప్రయోగం చేస్తోంది. 422 మీటర్ల హైపర్ లూప్ ట్రాక్ను రెడీ చేసింది. హైపర్ లూప్ అంటే సుదూర మార్గాల్లో వేగంగా ప్రయాణించేందుకు తయారు చేసిన హై స్పీడ్ ట్రాక్ అని అర్థం. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ అయస్కాంత ట్రాక్ను తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన ట్యూబ్లో ఈ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ఈ హై పవర్ లూప్లో రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ ప్రయోగాల కోసం ఇప్పటికే ఐఐటి మద్రాస్కు రైల్వే శాఖ 17.5 కోట్ల రూపాయలను 2 విడతలుగా ఇచ్చింది. మూడో విడతలో మరో 8 కోట్ల రూపాయలను ఇవ్వబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 5వ రవాణా విధానంగా పిలిచే హైపర్ లూప్ అనేది సుదూర ప్రయాణానికి ఉపయోగించే హై స్పీడ్ రవాణా వ్యవస్థ. ఇక చైనాలో కూడా హైపర్ లూప్ ప్రాజెక్ట్ జోరుగా సాగుతోంది. ఈ విషయంలో మనకన్నా డ్రాగన్ కంట్రీ అడ్వాన్స్డ్గా ఉంది. ఇప్పటికే చైనాలో హైపర్ లూప్ ట్యూబ్ సిద్ధమైంది. భవిష్యత్ అంతా ఇదే అంటున్నారు. వాస్తవానికి హైపర్ లూప్ ప్రాజెక్టును ఎలన్ మస్క్ చేపట్టాలని భావించినట్లు చెప్తున్నారు. మొత్తం మీద మస్క్ రాకెట్లపై దృష్టి పెడితే భారత్, చైనా భూమి మీద ఈ హైపర్ లూప్ ప్రాజెక్టును చేపడుతున్నాయి.